అనుకుంటా కదా ప్రమోషన్. అవును, గోవాకి నేను ఎందుకంటే స్పెషల్గా నేనే ఎక్కువ రిక్వెస్ట్ చేసిన, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఓకే, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. తనతో వాదించి నేను ఆగమావ డైరెక్టర్ వాదించి చేసి మేము ఫ్లైట్కి అయితేనే వస్తాం, లేకపోతే రాము. ఎందుకంటే వీళ్ళకి ఫ్లైట్ అనేది లైఫ్ చూపించాలి. ఇదే మంచి ఛాయిస్, మనం డబ్బులు పెట్టుకొని అయితే ఎప్పుడు పోలేరు అని చెప్పి 2 టీమప్లు టైఅప్ అయ్యి మాట్లాడుకొని సో వీళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చేసినాం. ఓకే, అంటే ఎప్పుడు వెళ్ళిండే గోవా? ఒక కరెక్ట్ ఈ రోజు హ్యాక్ అవుతుంది అకౌంట్ అంటే ఈరోజు నైట్ బయలుదేరినాం. 14 days అవుతుందా? అది 14th వెళ్ళారు. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమ్మా మీరు? ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎక్కినప్పుడు అది పైకి లేసేటప్పుడు ఇట్లా అవుతుంది మంచిగా రంగటం ఎక్కితే అట్లయితే గుణాలు చల్లగా అయితే మరి పైకి పోయినప్పుడు మొత్తం మేఘాలు కనిపిస్తుంటే ఎట్లా కనిపిస్తుంది కదా ఆయన, అసలు లైఫ్లో ఎక్కను అనుకున్నా నేను. మంచిగా అనిపించింది ఫ్లైట్ అయితే, అసలు ఊహించలే, కళ్ళగానే ఎక్కుతానని ఊహించుకోలేము. ఓకే దేవా, నేను ఏదో గోవాలో అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అదంట ఇదంట అని. సో మనం కొద్దిగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం అనుకో, బట్ ఇప్పుడు ఛాయిస్ వచ్చింది కదా చూద్దామని నేను గోవాలో ఎంజాయ్ చేయకుండా ఫ్లైట్ ఎక్కిన హ్యాపీనెస్ ఉంది. ఓకే, సో ప్రీవియస్ మీరు ఎక్కిరా లేకుంటే మీరు కూడా అప్పుడేనా? నేను ఇంతకుముందు ఎక్కింటే. ఓకే, సో నువ్వు? నాకు కూడా బాగానే అనిపించింది అన్న ఫ్లైట్ కదా. ఎట్లా అనిపించింది? ఎత్తంటే ఫస్ట్ ఎక్కినప్పుడు అయితే భయమే, ఫస్ట్ తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు భయం పడ్డారంట కదా, అది ఫస్ట్ దాంట్లో పోయి మూసుకుపోయినాయా? అది కాదన్నా, ఇలా డౌట్ ఏంది, కింద వాళ్ళు సెప్టిక్ ట్యాంకుల క్లీన్ చేస్తుంటారు కదా, ఇంకోటి రెగ్యులర్ గా ఫ్లైట్స్ కి చెక్ చేస్తుంటారు ఎయిర్ కానీ గాలి కానీ. వీళ్ళు చూసి మామ ఏమో రిపేర్ ఉన్నట్టదే వద్దులే దీనికి, పైకి పోయినాక ఏమో పంచర్ అయితే ఎట్లా భయం. అస్సలు దాంట్లో పోయి కూర్చునేంత వరకు భయమే మాకి. ఓకే, ఎట్లుంటారు కదా హరి చెప్తాడు ఏమనిపించింది? చెవులు డింగుబాటేమన్నా పైకి పోయినప్పుడు ఫుల్ ఎక్కువ పైకి పోయినప్పుడు నాకు ఇంకోటి ఏం భయము, అమ్మ యాడన్నా ఇంకోటి విమానం వచ్చి ఎదురు గుద్దుకొని పోతే ఎప్పుడు కాక ఎప్పుడు ఎక్కామండి అమ్మ ఎట్ట పరిస్థితి అని ఫుల్ ఒకసారి కింద పడే కదా, వీటి అద్దం పల్ల కూడా దుగ్గనికని రాదు, దుగ్గిన ఆడపట్టు సరిపోదామని. కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అమ్మాయిలు వచ్చి, అమ్మాయిలను చూసినప్పుడు అర్థమైంది వాళ్ళు ఇందులో చెప్తారు కైకి బూక మనకి కదా ఇంగ్లీష్ లో కూడా చెప్తారు కదా. మనకి ఎంతో కరోనా పాస్ అన్న మనకి ఇంగ్లీష్ అర్థమైంటారు ఏం ఉంటుంది.